are killed, Muslims are killed, Hindu priest killed in Bangladesh, or tourists killed, Hindus or Muslims in Jammu Kashmir. There is no place for brutal murders like Praveen Pagadala has been killed brutally according to the experts and their reports. I request Honorable Chief Justice, because the date is posted to August 6th, so he has agreed for me to kindly file expedition petition. Immediately, all the CCTV footage and related footage from the 11-12 hours of Praveen Pagadala's travel should be protected. Immediately, re-postmortem should take place to clear the doubt by a different doctors, a different setup by the Honorable Chief Minister Revanth Reddy. Immediately, Honorable Chief Minister Chandrababu Naidu to do honorable job. Otherwise, history will judge them very badly. World will judge them very badly. God will judge them very badly. And people will judge them in the next coming elections very seriously. Thank you. ఈ రోజు నేను మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు నిలబడి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇప్పటికే ప్రవీణ్ పగడాలాది హత్యని అన్ని ఛానల్ ద్వారా మాట్లాడినప్పుడు 90 నుంచి 95% కోట్ల ప్రజలు నమ్ముతున్నారు. కిందని మీ ఛానల్స్లో కూడా కొంతమంది ప్రశ్నించారు, ఇది హత్య, ఇది యాక్సిడెంట్ అని. చూడండి, మినిమం 85 నుంచి 95% ప్రజలందరూ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇది హత్య అని అంటున్నారు ప్రజలు, కోకొల్లలు. మరి అలాంటిది సిబిఐకి మని నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేస్తే కౌంటర్ చంద్రబాబు నాయుడు గారిని, డీజీపీని, సిట్ని ఫైల్ చేయమంటే ఇప్పుడు దాకా వాళ్ళు కౌంటరే ఫైల్ చేయట్లేదు. వాళ్ళ దగ్గర ఏమి లేదు ఫైల్ చేయడానికి. కౌంటర్ ఫైల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 1 గంట లేదా 1 రోజు. ఉన్నది ఉన్నట్టే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ కేసుని సిబిఐకి ఇవ్వట్లేదు? ఈ కేసు విచారణ కరెక్ట్గా జరిపించలేదని పోలీసులు అందరూ ఆరోపించినప్పుడు, హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేదని రుజువులతో అనేక మంది ముందుకొచ్చినప్పుడు మరొకసారి రీపోస్ట్మార్టం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రీపోస్ట్మార్టం చేయాలని నేను కోర్టులో నిన్న 2 అయ్యాలు, ఒకటి ఫుటేజ్ అంతా సీసీటీవీ ఫుటేజ్లు ప్రూఫ్స్ అన్నీ కాపాడాలి, ఎందుకంటే మన దగ్గర అన్నీ లేవు, కొన్నే ఉన్నాయి. అలాగే రీపోస్ట్మార్టం రిపోర్ట్ చూసారా, 24th ప్రవీణ్ పగడాల డెడ్ బాడీ 11కి దొరికితే 27th 27ని రాత్రి 8 గంటలకి ఎఫ్ఐఆర్ అయితే 25th 26th పోస్ట్మార్టం రాత్రి 6 గంటలకు చేయిస్తే 28th కడుపులో ఆల్కహాల్ లేదని పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేసింది కదా. మరి 12వ తారీఖు వరకు కోర్టుకి ఎందుకు వేయలేదు? అందులో